హలో అండి, హాయ్ అందరికీ నమస్కారం. నేను లోకల్ పైన గంగపోతుంది. సో చిక్చికి మెరుస్తున్నావా? ఎండ ఎక్కువ కొడుతుంది. సో నేనైతే ప్రజెంట్ అయితే మా విలేజ్లో ఉన్నాను అనమాట. సో నేను మా వైఫ్ అలాగే మా ఫ్యామిలీ మొత్తం మా అన్నయ్య మా కుటుంబం సభ్యులు అందరూ కూడా సో మా విలేజ్ రావడం అయితే జరిగిందనమాట. సో ఎందుకు వచ్చామనేది మా విలేజ్ ఎందుకు వచ్చామనేది మీకు తెలియాలంటే సో మన దగ్గర అయితే ప్రజెంట్ ఓట్ల ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కదా. సో మా ఎలక్షన్లో వచ్చేసి అంటే మా ఓటు వచ్చేసి మా విలేజ్ అనమాట. మా ఊర్లో జరుగుతుంది అనమాట. మాకు ఇక్కడ అంటే మేము అంటే వైజాగ్లో ఉంటున్నాం, కానీ మాకు సంబంధించిన భీమిలిపట్నం అనమాట. భీమిలిపట్నం దగ్గర చిన్న పై ఉంది. సో ఆ ప్లేస్లో అనమాట. సో మా దగ్గర ఎలక్షన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి మా అందరి దగ్గర ఒక దగ్గర స్టార్ట్ అయ్యిందిలే సమానంగా. ఇంకా మేమైతే మా విలేజ్ అయితే రావడం జరిగింది. ఇది మా ఇల్లు అనమాట. ప్రజెంట్ మీకు చూపించేది అంతే. మా ఆవిడ అయితే వస్తుంది, కాలనీ నీళ్ళు మూసుకొని వస్తుంది, చూపిస్తుంది. శివాని ఎక్కడ నీళ్ళు పట్టుకొస్తున్నావు? అక్కడ బోరింగ్ ఉందన్నమాట. ఆ చివరిన బోరింగ్ ఉంటే బోరింగ్లో వాటర్ మా దేవి కొడుతుంటే జాగ్రత్త ఈ డ్రమ్ములోని నింపుతున్నారు. ఏయ్ బ్లాగ్ చేస్తున్నా నీకు తెలియకుండా. హాయ్ చెప్పు వాళ్ళకి, బిందుతో చెప్పు. పల్లెటూరు అమ్మ విలేజ్లో అయితే ఇలా ఉంటాం అన్నమాట. మేమే కదా, అందరూ కూడా ఇలాగే ఉంటాం. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ ఉండం కదా. సో దాన్ని బట్టి ఏంటంటే ఇల్లులు అంత రిచ్గా కట్టుకోలేరు అనమాట. అందరూ కూడా ఇది ఉండడానికి పండక్కి మామూలుగా ఖాళీ ప్లేసులు ఇలా టైం ఎప్పుడు ఉండడానికి అయితే సో మామూలుగా కట్టుకుంటాం అనమాట. మేమైతే రీసెంట్గా నేను పెంకుటిల్లు మంది ఆ పక్కన ఉంది పెంకుటిల్లి అలాగ ఉన్నది. చిన్న బుడ్డ డాబాలాగా చేశారనమాట. ఇలాగా డాబా అంటే పైన మేడ ఎక్కడన్నా ఉండదు, చిన్న రీమోడలింగ్ లాగా చేశారన్నమాట. మా అన్నయ్య అయితే చూడండి ఓట్లు వేసి వచ్చాడు. నిజం చెప్పు, ఓటుకు డబ్బులు ఏం తీసుకున్నావు ఏంటి? నిజమే కదా? ఏ పార్టీకి వేసావు? సో మా కూతుర్ని అడుగుతున్నారు చూడండి చాలా రోజుల నుంచి. పోయింది, చూపించకూడదు అనుకున్నాను కానీ అన్ఎక్స్పెక్ట్గా మా అన్నయ్య పిల్లలు ఇద్దరు ట్విన్స్ అనమాట. పప్పు చారు. నీ పేరమ్మా? చాహనా చాతుర్య, కానీ మేము పప్పు చారు అంటాం. మా పెద్దదే ఇంక లేదు, మా అన్నయ్య ఇంకో పెద్ద పాప కూడా ఉందనమాట. తను వచ్చి బోరింగ్ మా వైఫ్ దగ్గరికి వెళ్ళింది, అదే హెల్ప్ చేస్తుంది అనమాట. మా విశ్వగడు అంటే బయటికి తీసుకెళ్ళమని అడుగుతున్నాడు, కానీ ఆయన తీసుకెళ్తే మొత్తం వీధిలో రచ్చ చేస్తాడు అనమాట. సో ఎండాకాలం కాబట్టి కొంచెం చాలా వేడిగా ఉందనమాట. విలేజ్లో కరెంట్లను కూడా తీసేస్తారు బాగా. అందుకే మా కూతురు లేచిపోయింది మరి కరెంట్ తీసుకెళ్ళే. ఇష్టలి సో ఎలా చూస్తుందో మా అమ్మ అయితే చూడండి ఎలా కట్టిందో. మొత్తం రౌండ్ అప్ పెద్ద పెద్ద బాడీ గోడలా కట్టేసింది గాలి రాకన్నా. అయితే మొత్తం రేక్ సెటప్ అనమాట. మా విశ్వ కూడా గాలి లేక ఊపిరి రావట్లేదు దానికి. అమ్మో మా ఇషితల్లి కూడా అంతే, కరెంట్ లేక వాళ్ళ తాత దగ్గర అత్తిపోతుంది. ఇషితల్లి డ్రమ్ములో అదే గొడవల గట్లకి వెళ్ళి అవుతాయి, జాగ్రత్తగా ఉందని చెప్దామని అంతే. అంతే ఎలక్షన్ టైం కదా, అందుకని ఇంకా నీ పని నువ్వు చూసుకో అంతే. నేను వైజాగ్ వెళ్తున్నాను అందుకే. ఇష్టల్లి పల్లెటూరు అమ్మాయి వచ్చింది ఇప్పుడే. ఓల్డీ చూసారా, ఇది మా విలేజ్లో హోమ్ టూర్ అనమాట. ఇది దేవి ఏడు చేస్తున్నావమ్మా? మా దేవి కూడా నీళ్ళు మోస్తుంది. మా ఆవిడ ఒకదే కాదు పాపం, చాలా కష్టపడుతుంది మా మేనకోళ్ళు. అయితే రీసెంట్గానే లాస్ట్ టైం నుంచి 10th రాసింది, 10th ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఏది ఇంకేంటి మళ్ళీ కడతారు కదా, ఏంటి అంటారు సప్లై ఏదో కట్టింది అనమాట. జస్ట్ పాస్ అనమాట. ఈ పిల్ల కాలేజీలో సీట్ ఇవ్వద్దు అంటే ఇలా చెప్తే రేపు పొద్దున్న ఆడపిల్ల అంటే బాగా చదువుకుంటారమ్మా. ఎందుకంటే నువ్వే ఇంకా బాగా చదువుతావు కదా, చదువుకుంటారు. ఈ గిన్నెలన్నీ ఎవరితో మరి? నువ్వు తోమవా? ఇలా ఉంటుంది అనమాట. ఇది మా బాత్రూమ్. ఇది నేను రీసెంట్గా కట్టించాను అనమాట. ఇగో మేస్తే కట్టరులే. ఇది ఈ హోమ్ టూర్ చూపిస్తున్నాను అంటే మన ఇల్లు
ముందు పెంకుటిల్లు కదా. అదే అదే అంటే ముందు పెంకుటిల్లు ఉండేది కదా మనకి, ఆ పెంకుటిల్లుని కాస్త ఇప్పుడు ఏం చేయ మీ అమ్మ ఏం మొత్తం మీ తాత పింఛన్ డబ్బులన్నీ తీసుకొని వచ్చేసి కట్టిస్తుంది. మా అమ్మ వచ్చింది. ఓటు ఎవరికి అమ్మ, ఓటు ఎవరికి వేసాను అడుగుతాను, చెప్పకూడదు. ఓటు ఎవరికి వేసావు? అది కాదు, ఓటు ఎవరికి వేసావు అంతేనంటావా? రాయ్ చెప్పు. డబ్బులేం తీసుకోలేదు కదా ఎవరి దగ్గర. డబ్బులు తీసుకున్నా తప్పులేదు, అవి మన డబ్బులే, మన డబ్బులు కాబట్టి తీసుకొని, కాకపోతే అవి మన డబ్బులు కాబట్టి తీసుకోవాలి, వాళ్ళ డబ్బులేం కాదు, తీసుకున్నారు కాబట్టి. కానీ మంచి విత్తనం ఎంచుకొని ఇవ్వాలి, అంతేనా? అన్నయ్య ఎవరికి వేసినట్టే చెప్పాడు. ఎవరికి వేసావు నాన్న? నువ్వెవరికి వేసావు? అదే ఫ్రెండ్స్, ఏంటంటే మా అమ్మ ఏం చేసిందంటే, ఇల్లు ఎందుకమ్మ ఇలా కట్టావంటే విశ్వగౌడ్ కోసమా అంటే, అంటే ఇప్పుడు మాది ఫంక్షన్ జరుగుతుంది అనమాట. ఫంక్షన్ అంటే అమ్మవారికి పెట్టుకుంటాం మేము. చుట్టాలు అందరూ వస్తారని అమ్మ ప్లానింగ్గా, అంటే నాకు తెలియదు, మా అన్నయ్యకి కూడా తెలీదు. మా నాన్నగారు పింఛన్ డబ్బులు ఏవైతే ఉంటాయో అవి మా నాన్న చీటీ కట్టుకున్నాడు అనమాట. చీటీ కట్టుకుంటే ఆ డబ్బులు ఎంత ఉంది, 45,000 ఎంత అందితే ఆ డబ్బులు తెలియని నాకు తెలియకుండా, మా అన్నయ్య కూడా తెలియకుండా ఊరు వచ్చేసి ఊర్లో ఉంటాం పని చేద్దని చెప్పేసి ఇలా కట్టిస్తుంది అనమాట. రీమోడలింగ్ లాగా చేసుకో. చూడండి ఇలాగ ఎవరైనా కడతారు, పైన అంతా రేకేసి పెద్ద పెద్ద బాడీ గోడలు చూడు, ఉక్కురు బిక్కురు అయిపోతున్నారు అందరూ గాలి లేక. నల్లగా అయిపోయామా. సో ఫ్రెండ్స్, ఏంటంటే మొత్తం ఏంటి మెరుస్తున్నావు, సూర్యుడు మీద పడుతున్నాడు. సో మొత్తానికి అయితే మా విలేజ్లోను, అది కూడా మా ఇంట్లో మా వైఫ్ పనులు చేస్తుంటే చాలా చూడడానికి చాలా కన్నుల విందుగా ఉందన్నమాట. అంటే ఏంటి నువ్వు మోయలేదు, మొత్తం అంతా మీ కోడలు మోసిందని అలా వీడియోలో చెప్పిస్తాను. సో మొత్తానికి అయితే ఇలా ఉందన్నమాట. అమ్మ దేనికి వచ్చా మనం? పండగ ఉంది మంది, అందరికి చెప్పి ఇంటమర్ పండగ అందరూ ఏమేమి వండుతావు వాళ్ళకి? బిర్యానీ, కోడి మాంసం, మేక మాంసం, సాంబార్, చికెన్ చారు, తెల్లపప్పు, ముద్దపప్పు. అది మా ఇంట్లో ఏంటంటే అంటే మా సైడు పండగలకి మీకు దగ్గర కూడా చేస్తే అవి నాకు కామెంట్ చేయండి. మన సైడ్ ఏంటి ముద్దపప్పు చెప్పు. ముద్దపప్పు, చికెన్ చారు, ముద్దపప్పు, చికెన్ చారు. అది మాకు ముద్దపప్పు, చికెన్ చారు, మాంసంతో, బిర్యానీతో, ఏడుతోని పని చేయదు. అంటే అది బాగా ఫేమస్ అనమాట. అంటే మా సైడ్, మా విలేజ్ సైడ్ అనమాట. అంటే చాలా మంది పెట్టుకుంటారు, అది సాంప్రదాయం అనమాట. అంటే అమ్మవారికి పెట్టినట్టుగా అర్థం అనమాట. అది ప్రసాదం టైప్ మాకు. సో మా సైడ్ అయితే ఇలా జరుగుతుంది. ఏమడుతున్నావు ఇలాగన్నా? ఏడాడుతుందా? ఇది క్లారిటీగా ఉంది, ఇలానే పెట్టు అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో బాత్రూమ్ కనిపిస్తుంది. చెప్పు చెప్పు. మా నాన్న చూడండి, 6 ప్యాక్ చూపిస్తున్నాడు, పొట్ట గట్టి. ఏ టీ షర్ట్ అని తీసుకోలేదేనా? చెప్పు. వచ్చిన గాలిలోకి ఈడుగాడ అల్లాడిపోతున్నాడు పాపం. అస్సలు గాలి చాలా అబ్బా. అయితే వీళ్ళ అమ్మ నాన్న కూడా వచ్చారు. మాది కూడా ఈ ఊరే, అందరూ అడుగుతున్నారు కదా ఏ ఊరు అని. మాది అంత కూడా మా ఊరే. మా కొంచెం ఒక 100 మీటర్ లాంగ్ ఉంటుంది కొంచెం. ఈ పక్క సొంత పక్క గల్లే, అంటే ఒక దగ్గర ఒకే ఊరు కూడా. ఒకవేళ మేము రోడ్డు మీదకి, అంటే రోడ్లోకి వెళ్ళాలంటే ఇంటి ముందు నుంచి వెళ్ళాలన్నమాట. అంతేనా? వీళ్ళు కొలయికి అదే వాటర్కి రావాలని మా ఇంటి ముందు నుంచి వెళ్ళాలి వీళ్ళు. అప్పట్లో లైన్ వేసాను శివానికి, నేను వేసినా అదే వేసిందమ్మా లైన్. అదే కదా లాగింది. లైన్ గీసానా? నీకు తెలీదా? గీత గీసానా? నీకు తెలీదమ్మా?
సో నేనైతే తనకి లైనే లేదు, తనే వేసింది. చెప్పు. లైన్ గీసాను నేను. ఉమ్. మార్నింగ్ ఎలక్షన్కి వెళ్ళాము, ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది. ఎవరికేసి ఓటు చెప్పను. తెలివైనలు. సో వాళ్ళైతే చెప్పరు, మనం అయితే చెప్పాలి. సో మీరు ఎవరైతే ఎవరికి ఓటేసారు కింద కామెంట్ చేయండి. సో కాంట్రవర్సీ చేయాలనుకోవట్లేదు, నేనైతే ఓటేసా. ఇగో నా ఓటు. నీ ఓటు చూపించు. లేదు, చేపిస్తాను. సో ఫ్రెండ్స్ ఏంటంటే మేమైతే మళ్ళీ ఇక్కడ నుంచి మేము వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే పాపకి 5th మంత్ కదా, 5th మంత్కి హెయిర్ అయితే కట్ చేయాలన్నమాట. అంతేనా? 5th మంత్ హెయిర్ కట్ చేయాలి కాబట్టి మేము అయితే వైజాగ్ వెళ్ళిపోయి కొంచెం ఫోటోషూట్ చేయాలి. 5 నెలలకి తర్వాత ఫోటోషూట్ చేయకపోతే మనకు బాగోదు కదా, గుర్తింపు ఉండదు కదా. సో తను బట్టి మేము అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో అది హెయిర్ కట్ చేసింది బ్లాగ్ అయితే తీయడం జరుగుతుంది. అది కూడా చూపిద్దామా? రిలీజ్ చేస్తాం కదా, ఆల్రెడీ పెడుతున్నాం కదా. సో చూపించకూడదు అనుకున్నాను, కానీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి లైట్గా ఎక్కువ చూపించకుండా కొంచెం అలా చూపిస్తామంట. మా దేవి చూడండి ఎంత. సో ఫ్రెండ్స్ చూసారు కదా. సో అయితే ఇప్పుడు మా ఇంటికాడ నుంచి అయితే మేమైతే వైజాగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. నేను మా విశ్వ అటు గాలికి ఊపురు, మా పాప కూడా వెనకాతలు ఉంది మా దేవితో. ఇదిగో మా విలేజ్, ఇది మా ఊరు అనమాట. మా ఊర్లో ఈ జీడి చెట్లు అంటారు, ఇది చూడండి. ఇది మా హౌస్ అయితే అంటే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే దాటిసింది, ఎందుకంటే అక్కడ ఎలక్షన్ అవుతుంది అనమాట. అంటే ఎలక్షన్ అవి చూపించకూడదు కదా, మళ్ళీ బాగోదు కదా, కాంట్రవర్సీ అవుతుందని అది చూపించలేదు. అందుకని వెళ్తాను కదా అప్పుడు అక్కడ. ఇదిగో రోడ్డు, ఇది ఇంకో చూడండి, చూపిస్తున్నాం. ఇంకో చూసారు కదా ఈ తాడి చెట్లు. సమ్మర్ వస్తే సమ్మర్ ఇవేంటివి. ఇది మా ఊరికే ఉన్న ఒకే ఒక రోడ్డు అనమాట. అది మా ఊరు ఎలా అంటే ఈ రోడ్డు మీద నుంచి వెళ్ళాలి. ఇంకో చూసారు కదా ఈ తాడి చెట్లు, చుట్టూ తాడి చెట్లే. ఇంకా అవేటవి అవేమో జీడిపళ్ళు, జీడిపళ్ళు అంటే అప్పట్లో మేము జీడిపళ్ళు అవి తెంపేసాను. యాక్చువల్గా తెంపకూడదు, వాళ్ళు పాటకి ఇచ్చేసిన తర్వాత రెంట్కి ఇచ్చేస్తారు అనమాట, పంట అంతా వాళ్ళదని. బాగుంటది. ఇంకా కానీ జీడిపళ్ళు చూసి మేము అయితే టెంప్ట్ అవుతుంది అనమాట. చాలా చెట్లు జీడిపళ్ళు ఉన్నాయి కూడా ఆల్రెడీ. కనిపిస్తుంది, మీరు కామెంట్ చేయండి. చాలా ఉన్నాయి. నేను వెళ్ళి తెంపనా, నన్ను కట్టి పెట్టేస్తారు. అంతగా చేయట్లేదు. సో ఇదన్నమాట. ఇంకా వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇంకేదైనా బ్లాగ్ ఉంటే అక్కడ అయితే మేము షూట్ చేస్తాం, అది కూడా చెప్తాను నేనైతే. సో ఇకపై సెలవు తీసుకుంటాం. మరి లవ్ యూ సో మచ్. మర్చిపోవద్దు, ఎవరికి ఓటేసారు అనేది కింద కామెంట్ చేయండి. నేనైతే చెప్పను ఎవరికి ఓటేసాను అనేది. మీకు తెలిస్తే ఒకవేళ నేను ఎవరికి వేసానని మీకు తెలిస్తే అది కూడా కింద కామెంట్ చేయండి, గెస్ చేయండి. అలాగే మీరు ఎవరు ఓటేసారు అనేది నాకైతే కామెంట్ చేయండి. ఓకేనా? జై హింద్.